అల్లు అరవింద్ గారు మరీ ఇంత మంచోరేంటి మామ? వీడియో ఎండ్ వరకు చూడండి. స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే 'ఆర్య' మూవీ ప్రొడ్యూసర్స్‌గా 'దిల్ రాజు' గారు ఎస్వీసీ బ్యానర్‌లో మూవీ తీశారన్న మ్యాటర్ అందరికీ తెలిసిందే. అయితే మూవీ షూటింగ్ స్టార్ట్ కాకముందే హీరోగా అల్లు అర్జున్ గారి రెమ్యునరేషన్ గురించి అల్లు అరవింద్ గారిని రాజు గారు, "సార్ అర్జున్ రెమ్యునరేషన్ చెప్పండి" అంటే, "ఫస్ట్ మీరు మూవీ చేయండి. తర్వాత రెమ్యునరేషన్ గురించి చూద్దామని" అన్నారంట. సరే అని 'ఆర్య' మూవీ అప్పట్లో 6 క్రోర్ బడ్జెట్‌లో ఫినిష్ చేశారు. అండ్ ఇంకా 3 డేస్‌లో మూవీ రిలీజ్ ఉందనగా అల్లు అర్జున్ గారు రెమ్యునరేషన్ ఇవ్వాలి కదా అని మళ్ళీ అల్లు అరవింద్ గారిని "సార్ అల్లు అర్జున్ రెమ్యునరేషన్ చెప్తే ఇస్తామని" అన్నారంట. అప్పుడు అరవింద్ గారు ఇలా అన్నారంట, "నా కొడుక్కి ఇంత రెమ్యునరేషన్ అని నేను అనుకోవట్లేదు. మీ మూవీ ఫర్ ఎగ్జాంపుల్ 'నైజాంలో' ఒక ₹1,00,00,000 చేసిందనుకోండి. ఒక 10,00,000 ఇవ్వండి. ఒకవేళ 2,00,00,000 చేస్తే 20,00,000 ఇవ్వండి. కానీ ఒకవేళ 5,00,00,000 చేసిందనుకోండి 50,00,000 ఇవ్వమని కాదు. 4,00,00,000 వరకు చేస్తే 40,00,000 వరకు ఇవ్వండి చాలు" అని చెప్పారంట. అరవింద్ గారికి డబ్బు అడిగి తీసుకునే రేంజ్ ఉన్న మూవీ కలెక్షన్స్ బావుంటే అందులో నా కొడుక్కి తర్వాత మీరు రెమ్యునరేషన్ ఇవ్వండి అని అన్నారు. అంత మంచి మనసున్న వ్యక్తి అని ప్రూవ్ చేసుకున్నారు మన అరవింద్ గారు. మరి ఈ టాపిక్ మీకెలా అనిపించిందో కింద కామెంట్స్‌లో చెప్పండి.